यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ओम अनेक जन्म संप्राप्त कर्मबंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। श्री सद्गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। మనం ఇక్కడ ఒక 5000 దీపాలు పెట్టారనుకోండి, 5000 దీపాలు లేకపోతే ఒక ఈ రోజు చూస్తే ఓకే 7000 దీపాలు తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు వెలిగించాలనుకోండి 7000 సార్లు వెలిగించాలి. కానీ ఒక మహాప్రజ్ఞావంతుడు కూర్చుని 7000 మంది బుద్ధిలో దీపం వెలిగించాలనుకోండి 7000 సార్లు వెలిగించక్కర్లేదు, ఒక్కసారికే 7000 దీపాలు వెలిగిపోతాయి. అది ప్రజ్ఞకు ఉండేటువంటి గొప్పతనం. అది ప్రజ్ఞకు ఉండేటువంటి గొప్పతనం. అది బహుముఖ ప్రజ్ఞత్వానికి ఉండేటువంటి గొప్పతనం. బయట 7000 దీపాలు వెలిగించాలంటే 7000 పుల్లలు కావాలి, 7000 సార్లు గోకుతూ ఉండాలి, పీకుతూ ఉండాలి. ఇది వెలుగుతూ ఉంటుంది, ఈలోపు ఆరిపోతుంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. 7000 మందిని కూర్చోబెట్టి వాళ్ళ బుద్ధిలో ఆ దీపాన్ని జ్ఞాన జ్యోతిని వెలిగించాలనుకుంటే వీడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయితే 7000 దీపాలు ఒక్క మాటతో అంటుకుపోతుంది. అలాగా అంటించుకుని ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది సాత్వికుడి యొక్క లక్షణం. వాడి యొక్క భావన, వాడి యొక్క ఆలోచన ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. లోపల అలజడి, ఉద్వేగము, ఆలోచనలు, ఈ ఉత్కంఠత ఇవే ఉండదు, నిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే గుర్తుపెట్టుకోండి, పిల్లలందరూ కూడా చదువుకునే వాళ్ళు కానీ వీళ్ళు కానీ అంటుంటారు, మాకు చదువులో పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామండి అని. కారణం ఏం తెలుసా? మనస్సులో లోపల అలజడి, ఆందోళన బయలుదేరితే పుస్తకం పట్టుకుని చదివినా ఏం ప్రయోజనం లేదు. ఒకడు చదువుతూ ఉన్నాడు అనమాట. ఎంత చదువుతున్నాడో. మా ఇంట్లో ఏంటంటే, నేను చిన్నప్పుడు 7వ క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఎక్కువగా చదివేవాడిని కాదు. ఊరికి ఇలా పుస్తకం అలా చూసేవాడిని అంతే. పుస్తకం చూసి నేనేం చేసేవాడిని అంటే చదివేవాడిని కాదు, మస్తకంలోకి ఎక్కించుకునేవాడిని. పుస్తకంలో ఉండేదాన్ని మస్తకంలోకి ఎక్కించుకునేవాడిని. చదవడం ముఖ్యం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. లోపలికి ఎక్కించుకోవడం ముఖ్యం. ఎంత చదివామని కాదు, ఎంత ఎక్కిందనేది ముఖ్యం. మీరు పుస్తకాలు చదువుతూ పోండి, గంటలు లోపలికి ఎక్కించుకోకుండా చదువుతూ పోయారనుకోండి, పుస్తకాలు అయిపోతాయి. మనం కూడా అందుకనే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవభౌ భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమగతి అవయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ వేదో వేదవితవ్యంగో వేదాంగో వేదవిత్ కవి లోకాధ్యక్ష ధర్మాధ్యక్ష. ఎందుకని
ఏమిటంటారు ఇది? ఇది అవసరం లేదండి. కాబట్టి ఇదంతా రాజసికుడి యొక్క ప్రవృత్తి. వాడు చేసుకునే ప్రవృత్తి ఉత్కంఠత, లోపల అలజడి, ఉద్వేగము, ఒక ఉద్విగ్నత, ఏదో రకమైనటువంటి గందరగోళం. కాబట్టి మీ పిల్లల్ని ఒత్తిడి చేసేయకండి. చదువు 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 అని ఒత్తిడి చేయకండి. వాళ్ళకి ఎంత ఎక్కిందో మీరు పరీక్షించండి. ఒక సబ్జెక్టు వాళ్ళకి ఇవ్వండి. నానా ఈ సబ్జెక్టు నువ్వు నాకు అప్పచెప్పు అని చెప్పకండి. నువ్వు ఈ సబ్జెక్ట్ని బాగా లోపలికి తీసుకుని దాన్ని నీ పదాలతో, నీ శబ్దాలతో నువ్వు నాకు బయటికి ఎక్స్ప్లెయిన్ చేయి. నీకేం అర్థమైందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. సబ్జెక్ట్ ఎప్పుడైతే వాడికి అర్థమైన భాషలో చెప్పమన్నారో వాడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. పాఠం ఒప్పచెప్పమన్నారనుకోండి, పాఠం ఒప్పచెప్పేస్తాడు. ఈ ఒప్పచెప్పడంలో వచ్చే ప్రమాదం ఏంటంటే పరీక్ష హాల్లోకి వెళ్ళి కూర్చుని కంఠస్థం చేసినంత రాయడానికి మొదలుపెట్టిన తర్వాత గోదావరి గోదావరి అక్కడ ఆగింది అనుకోండి. పూర్వకాలంలో ఈ గ్రామ్ ఫోన్లు ఉండేవి, గుర్తుందే? ఆ ప్లేట్ పెట్టేవారు, ఈ ముళ్ళుతోటి ఇలా పెట్టేవారు. అది అక్కడికి వచ్చి ఆగి గోదావరి 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 గోదావరి, ఇంకా గోదావరిలోనే ఉంటుంది, బయటికి రాదు, ఇంక నదిలో కొట్టుకుపోతాడు వాడు. వీడికి కూడా ఆగిపోతుంది అక్కడ, ముందుకు వెళ్ళాడు, ఇలా గోకుతుంటాడు, ఇలా పీక్కుంటూ కూర్చుంటాడు. కాబట్టి చదువు అంటే చదవడం కాదు, చదువు అని అంటే లోపల దాన్ని స్వీకరించడం. నోటితో చదవడం కాదు. మనందరం ఈరోజు చేసే పని అది. నోటితో చదువుతాం, కానీ నోరు ఒక పరికరం మాత్రమే. ఈవెన్ నోటితో కూడా చదవక్కర్లేకుండా చూస్తూ, అక్షరాలని చూస్తూ మనస్సులో దాని యొక్క భావాల్ని, దాని యొక్క భాషని, దాని యొక్క భావుకతని లోపల ధారణ చేసుకోగలగాలి. ఒక ప్లే ఆఫ్ నెంబర్స్ అంటే న్యూమరాలజికల్ ప్లే అంటే ఈ సంఖ్యలతో ఆడుకునేటువంటి ఒక గొప్ప క్రీడ. ఏంటంటే ముగ్గురుంటారట, ఇద్దరుంటారట, ఇద్దరిలో ఒకడు చావాలి, ఒకడు బ్రతకాలి. ముగ్గురుంటారు, ముగ్గురులో ఇద్దరు చావాలి, ఒకడు బ్రతకాలి. నలుగురుంటారు, నలుగురికి నలుగురు బ్రతకాలి. ఇది ఏమిటి రామాయణం అంటే ఇద్దరు వాలి సుగ్రీవులు. దాంట్లో వాలి చచ్చిపోవాలి, సుగ్రీవుడు బ్రతకాలి. అలాగనే ముగ్గురుంటారు, విభీషణుడు, రావణుడు, కుంభకర్ణుడు. దీంట్లో విభీషణుడు బ్రతకాలి, రావణ కుంభకర్ణాదులు చావాలి, వీళ్ళిద్దరు. నలుగురుంటారు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. వీళ్ళు నలుగురికి నలుగురు బ్రతకాలి. ఎందుకని? ధర్మ, అర్థ, కామ, మోక్షం, ఈ నాలుగుటికి నాలుగు బ్రతికుండాలి. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు బ్రతికుండాలి. 3 సత్వరజస్తమో గుణాలు, అందులో రజోగుణం తమోగుణం పడాలి, సత్వగుణం మిగలాలి. అలాగనే 2 అజ్ఞానము జ్ఞానము, దాంట్లో అజ్ఞానం పడాలి, జ్ఞానం మిగలాలి. ఇది రామాయణం మనకు నేర్పేటువంటి గొప్ప తాత్వికత. కాబట్టి ఇక్కడ కూడా ఆ సత్వగుణాన్ని, ఆ రజోగుణాన్ని, ఆ తమోగుణాన్ని చాలా అద్భుతమైన కోణంతో ఆయన చెప్తూ సత్వాత్ సంజాయతే జ్ఞానం రజస్సో లోభ ఏవచ. ఈ రాజసికమైనటువంటి ప్రవృత్తి ఉన్నవాడికి లోభం ఒక ఆబ కింద ఉంటాడు. వాడి లోకంలో ఒక ఆబ, ఏది కనిపించిన ఆబ అంటే తెలుసు కదా, ఏది కనిపించినా నుల్లేయాలి, ఏది కనిపించినా తోసేయాలి, ఏది కనిపించినా వీడికి ఏది కావాలో వీడికి తెలియదు, ఏది అక్కర్లేదో తెలియదు, అన్నిటినీ తోసుకుంటూ ఉంటారు. ఇక్కడ వేమన చాలా అద్భుతమైనటువంటి ఈ లోభానికి ఒక గొప్ప శ్లోకం చెప్తారు ఆయన. తాననుభవింపనర్థము సుమతి, తాననుభవింపనర్థము మానవపతి చేరు కొంత మరి భూగతమౌ. తాను సంపాదించినటువంటి విత్తం, డబ్బు ఏదైతే ఉందో, తాననుభవింపనర్థము, తాను అనుభవించకుండా కనుక ఆ డబ్బు దాచిపెడితే ఏం జరుగుతుంది? మానవపతి చేరు కొంత భూగతమౌ మరి భూగతమౌ. మనుషులు పట్టుకుపోతారు, కొంత భూమికి పోతుంది. కానల నీగలు గూర్చిన తేనియ మేరు చేరునట్లు తిరముగ సుమతి. అంటే తేనెటీగలు వెళ్ళి ఏం చేస్తాయంటే ఆ పువ్వు మీద వాలి, ఈ పువ్వు మీద వాలి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ మకరందాన్ని జుర్రుకొచ్చి పాపం అవి ఏం చేస్తాయంటే తేనె తొట్టు ఉంటుంది కదా, దాంట్లో పెడుతుంటుంది, అలా దాస్తుంటాయి. దాచి 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 పాపం ఆ తేనెనంతా తాగుతాం, పూర్తిగా నిండిపోని అప్పుడు తాగుదాం, బాగా జ్యూస్ అవుతుంది, తాగుదాం అనుకుని పట్టుకొచ్చి పెడుతుంది. ఈ తేనె పట్టును చూస్తాడు ఒకడు, ఓహో తేనె బాగా పుష్కలంగా నిండుంది అనుకుని ఏం చేస్తాడు, కింద పొగ పెడతాడు.
అవన్నీ ఎగిరిపోతాయి. వాడు శుభ్రంగా తేనె పట్టును కోసుకొచ్చి పిండుకొని శుభ్రంగా ఆ తేనె వాడు వాడుకుంటాడు. అలాగని ఇక్కడ సుమతి అంటాడు, తాననుభవింపనర్థము మానవపతి చేరు కొంత మరి భూగతమౌ కానల నీగలుగూర్చిన తేనియ మేరు చేరునట్లు తిరముగ సుమతి. కాబట్టి తేనెటీగలు ఎంత కష్టపడి సంపాదించి ఆ తేనెని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వాలి 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 తీసుకొస్తాయి. నాకు కూడా తెలుసు, జీవితంలో చాలామంది మంచి బట్టలు కట్టుకోరు, మంచి తిండి తినలేరు, సౌఖ్యం అనుభవించరు. పిల్లలకు పెట్టాలి పిల్లలకు పెట్టాలి పిల్లలకు పెట్టాలి పిల్లలకు పెట్టాలి పిల్లలకు పెట్టాలని ఏడ్చి కూర్చి కూడబెట్టుకుంటూ జబ్బు చేసిన మందులు కూడా మింగకుండా, జబ్బు చేసిన వాడి ఆరోగ్యం చూసుకోకుండా చచ్చిపోతారు. అలాగా ఎందుకండి అలా చావాలి? అందుకనే పిల్లలకి మనం ఆస్తిని కాదు ఇవ్వవలసింది, ఆచారాలని నేర్పండి. వాళ్ళకి సంపద కాదు ఇవ్వవలసింది, సంస్కారాన్ని ఇవ్వాలి. వాళ్ళకి మనం డబ్బులు కాదు ఇవ్వవలసింది, జీవితాన్ని ఇవ్వాలి. సరైనటువంటి జీవితం. మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి మీరు పెద్ద కొండంత ఆస్తి సంపాదించి పెట్టారనుకోండి, వాడి బుద్ధి పనిచేయడు. ఎలాగో మా నాన్న పనిచేశాడు, వాడు శుభ్రంగా ఎద్దులాగా దున్నపోతులా కష్టపడ్డాడు, పాపం పోయాడు. ఇప్పుడు నేను కష్టపడితే నేను రేపు పోతాను, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? శుభ్రంగా కూర్చుని తినాలి, అంతే. మా నాన్న ఏమన్నా తిన్నాడా? వాడు మళ్ళీ పైపొచ్చి ఏమంటున్నాడు నాతోటి, స్వామీజీ మీరేమంటున్నారు, నన్ను కష్టపడమంటున్నారు. మా బాబు ఏం చేశాడండి? ఇలానే మీరు చెప్పినట్టే బతికాడు. మీరు ఏం చెప్పారు అలానే బ్రతికారు. మా బాబు ఒక్క రూపాయి అనుభవించలేదు, కష్టపడలేదు, అన్నీ పోగు చేసి పెట్టాడు, పోయాడు. ఇప్పుడు మీరేమంటున్నారు, నన్ను కూడా కష్టపడమన్నారు. ఎందుకండి? శుభ్రంగా ఆయన కష్టపడి పోయాడు. బ్రెయిన్లెస్ ఫెలో. దీన్ని శుభ్రంగా నేను కూర్చుని ఎంజాయ్ చేస్తాను. కాబట్టి పిల్లలకి మనం మన జీవితాన్ని, అమూల్యమైన జీవితాన్ని రూపాయల కింద మార్చేసాం, బంగారం కింద మార్చాం, ఇళ్ళు కింద మార్చాం, భూముల కింద మార్చాం, వాహనాల కింద మార్చాం, అన్నీ వాళ్ళకి అప్పచెప్పాం, మనం చచ్చిపోయాం అంతే. ఏదీ లేదు మనకు. అన్నీ మార్చేసి చెక్కు మార్చుకుంటాం, డ్రాఫ్ట్ మార్చుకుంటాం, మనీ ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం. అలాగనే ఇది కూడా మన జీవితాన్ని అన్ని డబ్బు కింద, బంగారం కింద, నగల కింద, వజ్రాల కింద, వస్తువుల కింద, బిందెలు, తట్టలు, బుట్టలు, చెంబులు, అలమారాలు, బీరువాలు, మంచాలు, కంచాల కింద మార్చి వాడికి అప్పచెప్తున్నాం, మనం చేస్తున్నాం. కానీ వాడికి మంచి జీవితాన్ని ఇవ్వగలిగితే, నాన్న నీ 2 కాళ్ళు భగవంతుడు నీకు ఇచ్చాడు, నువ్వు నిలబడాలి. నీకు 2 చేతులు ఇచ్చాడు భగవంతుడు, సంపాదించు. ఒక చేత్తో సంపాదించింది సమృద్ధిగా నువ్వు తిను, ఇంకో చేత్తో సంపాదించింది సమాజానికి పెట్టు. వాడికి సంస్కారం నేర్పాలి. వాడి కాళ్ళ మీద వాడి జీవితం నిలబడేలా వాడికి మంచి జీవితాన్ని ఇవ్వాలి. అంతేకాదు కేవలం డబ్బు సంపాదించి నువ్వు వాడికి ఎవడికో మంచి సేవ చేసి లేకపోతే నువ్వు తినేసి చచ్చిపోతే సరిపోదు. మంచి ఆచారవంతుడివే బ్రతకాలి, నీ జన్మను సార్థక్యం చేసుకోవాలి. కాబట్టి మనం పిల్లలకి ఇవ్వవలసింది ఆస్తి కంటే ఆచారం, సంపద కంటే సంస్కారం, డబ్బు కంటే జీవితం. ఇది 3 మీరు ఎవరైతే, ఏ తల్లిదండ్రులైతే పిల్లలకి ఇవ్వడం నేర్పడం మొదలుపెట్టారో మన భారతదేశంలో దారిద్ర్యం 90% పోతుంది. ఈ మిగతా దోపిడీలు, దోచుకోవడాలు అన్నీ పోతాయి. ప్రతి తల్లి తండ్రి పిల్లలని బాగా చదివించాలనుకోవాలి. ఆ చదువుతో పాటు సంస్కారం ఇవ్వాలి. ఆ చదువు కేవలం ఏదో ఒక గొప్ప ఇంజనీర్ అయిపోవాలి, ఒక డాక్టర్ అయిపోవాలి, లేకపోతే ఒక వీడైపోవాలి, ఒక వాడైపోవాలని కోరుకుంటూ దానితో పాటు నా కొడుకు గొప్ప సంస్కారవంతుడు అవ్వాలి. ఎందుకనంటే నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా చదువులు అంటే మీ కాలంలో చదువులు ఇంకెంత గొప్పగా ఉంటేవో మా కాలం వచ్చేటప్పటికే చాలా వరకు పడిపోయాయి. మా కాలంలోనే ఈ సుమతి శతకం కానీ వేమన శతకం కానీ ఉండేది. మేము చదువుకునేటప్పుడు మాకు ఎలక్ట్రీషియన్స్ పెట్టేవాళ్ళు. పద్యాలు కంఠస్థం చేసి చెప్తే చాక్లెట్లు ఇచ్చేవారు ప్రైజుల కింద. నన్ను కొన్ని పద్యాలు చెప్పమనేవారు. నేను తల్లిదండ్రులయందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా అనేవాడు. ఓ చాక్లెట్ ఇచ్చేవారు నాకు. అబ్బా, చాక్లెట్ అంటే ఎంత ఇష్టము నాకు. ఆ శ్లోకము, దాని యొక్క అర్థము, దాని మర్మము, దాని విలువ తెలియదు అప్పుడు. చాక్లెట్ అంటేనే నాకు తెలుసు. కాబట్టి నాకు ఆ శ్లోకం పెద్ద కాదు, చాక్లెట్ పెద్ద. కానీ ఈరోజు నాకు ఆ చాక్లెట్లు కోట్లు ఇచ్చినా నాకొద్దు. నాకు మా అమ్మ కావాలి, నాకు మా నాన్న కావాలి. కారణం ఆ శ్లోకంలో ఉండేటువంటి అర్థం
ఇటువంటి చాక్లెట్లు లక్షలు కోట్లు ఎన్ని మీరు ఇచ్చినా దానికి సమానం కాదు. ఎందుకని? తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఏం శ్లోకం అండి! ఆ విలువను గుర్తింపజేస్తుంది. కానీ ఆ రోజు ఆ శ్లోకం పట్ల విలువ లేకపోయినా ఆ బీజం నాటారు. కానీ ఈరోజు పిల్లలందరిని అడగండి, ఏదైనా ఒక శ్లోకం చెప్పమనండి, మనకు శ్లోకాలు రావు, అన్నీ శ్లోకాలే. రింగ రింగ రోజా కిండర్ పిండెల్లోజా హప్ప పుప్ప థప్ప అంటూ ఆ రోజుల్లో చదువు, ఆ రోజుల్లో ఆ సభ్యత, ఆ రోజుల్లో సంస్కారం, ఆ రోజుల్లో నిజంగా మాకు క్లాస్ టీచరు, సోషల్ మాస్టరు, తెలుగు మాస్టరు, మా స్కూల్లో టీచర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైనా రోడ్లో కనిపిస్తే మేము పారిపోయి గదుల్లో కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది తెలుసండి, స్టూడెంట్ రోడ్లో కనిపిస్తే టీచర్లు పారిపోయి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి. అంత తేడా వచ్చేసింది ఇప్పుడు చదువుల్లో. అంత గొప్ప చదువులు మనం నేర్పుతున్నాం. ఇప్పుడు పూర్వం రోజుల్లో క్లాస్ రూమ్లోకి టీచర్ వస్తున్నారంటే పిల్లలందరూ కూడా అనుకుని అందరూ సైలెంట్గా కూర్చునేవాళ్ళం. ఇప్పుడు టీచర్ క్లాస్ రూమ్లోకి రావాలంటే అడుగు మీద అడుగు వేసుకుని ఏ మూల ఎవడు నిలబడి కర్రెచ్చుకు కొడతాడో బుర్ర మీద, ఎవడు యాసిడ్ పోస్తాడో, ఎవడు కత్తిచ్చుకు పొడుస్తాడో, ఎవడు నన్ను బూటుతో కొడతాడో, ఎవడు నా మొహం మీద కాండ్రించి ఉమ్ముతాడో, భయపడి గురువులు బ్రతకవలసినటువంటి దుస్థితి మన భారతదేశపు విద్యా వ్యవస్థకు వచ్చిందనంటే ఇంతకంటే అసహ్యమైన సంస్కృతి ఇంకొకటి లేదు. ఏ వైదిక సంస్కృతిలో అయితే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని తల్లిని దైవంగా కలిగి ఉన్నటువంటి సంస్కృతి మనది. తండ్రిని దైవంగా కలిగి ఉన్న సంస్కృతి. ఈ లోకంలో మనకు దేవుడు అంటే కళ్ళకు కనపడడండి, ఆ తల్లే దేవుడు. ఆవిడిలోనే మనం ఆ దైవాన్ని చూడాలి. ఎందుకని? 9 నెలలు మోసి నన్ను కన్నావమ్మా. తండ్రి దేవుడు కనపడడు, కానీ మన కోసం రెక్కలు ముక్కలు చేసుకుని ఆవిడ కట్టించిన ఆ బాక్సులో అన్నం తిని ఉదయం వెళితే రాత్రి దాకా కూలి నాలి చేసి కష్టపడి ఇంటికి వచ్చి నా పిల్లలు బాగుండాలి భగవంతుడా, నా భార్య బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని కోరుకునే తండ్రి కంటే గొప్ప దేవుడు ఎవడు ఉండడండి. అటువంటి తండ్రి మీద గౌరవం లేదు, అటువంటి తల్లి మీద గౌరవం లేదు. పోనీ నా జీవితానికి పరమార్థాన్ని దిద్దించి అక్షరాభ్యాసం చేసి నన్ను మహోన్నతమైన స్థితిలో తీర్చిదిద్దగలిగినటువంటి ఉన్నతోన్నతమైనటువంటి వ్యక్తి గురుమూర్తి. ఆ గురువు దగ్గర కూడా మనకు గౌరవం లేదు. కాబట్టి ఏ వైదిక సంస్కృతి అయితే ఈ ముగ్గురిని దైవంగా చూడమని చెప్పిందో అదే సంస్కృతిలో మన పిల్లలు పుడుతూ ఈరోజు ఆ తల్లిని చీత్కరిస్తున్నారు, తండ్రిని చీత్కరిస్తున్నారు. ఏమని అడిగితే మిమ్మల్ని ఎవరు కనమన్నారండి? ఎవడు కనమన్నాడు వీళ్ళని? ఏదో ఒక స్కూటర్ కొనివ్వలేరు, వీళ్ళ బతుకులు తగలే, వీళ్ళు ఎవడు కనమన్నారండి వీళ్ళని? నవ్వుకుంటున్నారు మీరు. ఇదే మాట మనం పడుతున్నాం. ఇంతకంటే ఘోరంగా వినవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. ఈరోజు టీచర్లని విమర్శిస్తున్నారు, గురువుల్ని విమర్శిస్తున్నారు, ఆచార్యుల్ని విమర్శిస్తున్నారు, తల్లిదండ్రుల్ని హేయంగా చూస్తున్నారు. అటువంటి సినిమాలు తీస్తే వాటన్నిటిని మనం డబ్బులు కట్టి మరీ పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తున్నాం. ఏ సినిమాలో తల్లినో, ఏ సినిమాలో తండ్రినో, ఏ సినిమాలో గురువునో విమర్శించేటువంటి సినిమాలు ఈరోజు 100 రోజులు ఆడుతున్నాయి. అంటే మనం ఎంత పశువుల్లా బ్రతుకుతున్నాం. ఎస్, అటువంటి సినిమాల్ని మనం ప్రోత్సహిస్తున్నామా? గురువుల్ని విమర్శించే సినిమాలు, తల్లిదండ్రుల్ని విమర్శించే సినిమాలు, తల్లిదండ్రుల్ని నోటికొచ్చినట్టు తోలనాడేటువంటి సినిమాలు, అవి 100 రోజులు ఆడాలి ఈరోజు. అంటే ఆ 100 రోజులు ఆడుస్తున్నామనంటే మనం ఏ సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం ఆలోచించండి. ఏ సమాజంలో మన యొక్క బ్రతుకు సాగుతుందో ఆలోచించండి. ఈరోజు మీరందరూ అనుకోవచ్చు రేపు మీ పిల్లలే మీకు అలా తయారవుతారు, గుర్తుపెట్టుకోండి. అవే చూపిస్తున్నాం వాళ్ళకి. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతదేక పరత్రంచ. శాస్త్రం ఉంటుంది. ఏది చూడకూడదో అది చూపిస్తున్నాం, ఏది వినకూడదో అది వినిపిస్తున్నాం, ఏది చేయకూడదో అది చేయిస్తున్నాం, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడిస్తున్నాం. చిన్న చిన్న పిల్లల్ని సినిమాల్లో పెట్టి తండ్రిని తిట్టిస్తాడు. వీడు బుద్ధి లేని గాడిద, వీడంటే మనందరం నోరు పళ్ళు 32 పళ్ళు బయట పెట్టుకుని వెధవ సంస్కృతిలో మనం ఈరోజు బ్రతుకుతున్నాం. నీచమైన సంస్కృతిలో బ్రతుకుతున్నాం. మార్పు ఎక్కడో రాదండి. సమాజం ఇలా అయిపోయింది, సమాజం ఇలా అయిపోయిందని చేతులు ఇలా మడుచుకుంటూ దద్దమ్మల్లా వాజమ్మల్లా బ్రతికే మన బ్రతుకు వేస్ట్. చచ్చిపోవచ్చు మనందరం. ఆ మాటలు అనిపించుకుని బ్రతకడం వేస్ట్ అండి.
ఓ గురువుని విమర్శించి, తల్లిని విమర్శించి, తండ్రిని విమర్శించి అలాంటి చీడ పురుగుల్ని కనే మీ పొట్టని 4 ముక్కలుగా కోసుకున్నా తప్పులేదు. అలాంటి చీడ పురుగులు పుట్టకూడదు. మన సంస్కృతి నిలబడాలి అనంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇది కావాలి. అలాంటి సాత్వికులు కావాలి మనకు, అలాంటి మేధావులు కావాలి, అలాంటి ఆచార సంపన్నులు కావాలి. వాడు ఏ కులమైనా పర్లేదు, వాడు బ్రాహ్మణుడైనా అవ్వచ్చు, మాలవాడైనా అవ్వచ్చు. హ్యాట్స్ ఆఫ్. ఆ సంస్కారం ఉందనంటే వాడి కాళ్ళ మీద పడి మొక్కొచ్చు మనం. ఆ సంస్కారాన్ని నూరిపోయాలి, ఆ సభ్యతని, ఆ ఆచారవంతమైనటువంటి సభ్యత సమాజాన్ని మనం మన చుట్టూ ఏర్పరచుకోగలగాలి. దానికి ఇక్కడ అదే శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ప్రమాద మోహౌ తమసః భవతో జ్ఞానమేవచ. ఇదిగో ఇవన్నీ ప్రమాదాలు, ఇవన్నీ మోహాలతో కూడుకున్నవి. వీటితో మనం కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాం, తెలియకుండా ఈ గాడిలో పడిపోతున్నాం. మనకు తెలియకుండానే మనల్ని మనమే కించపరుచుకుంటూ నాశనం చేసుకుంటూ పడిపోతున్నాం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఇలా పతనం చెందితే మనకు గతులుండవయ్యా, పుట్టగతులుండవు. అమూల్యమైన మానవ జన్మ. నువ్వు 20 ఏళ్ళు బ్రతుకుతావో తెలియదు, 40 ఏళ్ళు బ్రతుకుతావో తెలియదు, 60 80 తెలియదు. కానీ బ్రతికినంతకాలం, ఎంతకాలం బ్రతికేస్తామని నువ్వు లెక్కేసుకోవడం కాదు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ బ్రతుకుని గుర్తు తెచ్చుకుంటూ కొన్ని వందల జీవితాలు సంస్కరింపబడేలా నీ బ్రతుకుండాలి. అంటే అంత ఆదర్శప్రాయమైన జీవితం గడపాలి.